రే రాకీ, నేను హెచ్ఓడి సార్ పిలుస్తున్నారా? అయ్యి బాబు, ఈ టైంలో ఎంత పిలుస్తున్నారా బాబు? రే ఐడి కార్డు ఇవి. రాకేష్, ఈ ఫోటో ఏంటి? హాయ్, నా పేరు శివ. అంటే మీరు చూసిన వాడి పేరు కాదు, వాడి స్టోరీ నేను చెప్తాను. వీడి పేరు రాకేష్, అందరూ వీడిని రాకీ అని పిలుస్తారు. మా నోడికి నాన్నలేరు, రాకేష్ గారికి అన్నీ వాళ్ళ అమ్మే. వీడి మీద వీడికన్నా వాళ్ళ అమ్మకే ఆశలు ఎక్కువ. సో అందుకే వీడు స్కూల్ అండ్ ఇంటర్ కాలేజ్లో కూడా టాపర్. ఎప్పుడు చదువు తప్ప ఇంకో ధ్యాసే లేదు. కానీ మనిషి అన్నవాడు ఎప్పుడో ఒకసారి మారుతాడు, ఒకసారైనా తప్పు చేస్తాడు. అది మా నోడు బీటెక్ వచ్చాకే చేశాడు. అది ఎలా చేశాడో, ఎందుకు చేశాడో ఇప్పుడు మనం చూద్దాం. కానీ దానికన్నా ముందు మన రాకేష్ గారు ఫస్ట్ డే కాలేజ్కి వచ్చారు. బ్రో, ఈ సి క్లాస్ రూమ్ ఎక్కడ బ్రో? ఏమో బ్రో, నాకు తెలీదు, నేను అదే చూస్తున్నా. సరే పద బ్రో, ఇద్దరం కలిసి చూద్దాం. సరే పద. బ్రో, ఈ సి క్లాస్ ఎక్కడ? ఈ రూమే బ్రో. ఇదేనా బ్రో? సరే పద. సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ డే కాలేజ్ కాబట్టి మీకు మన కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాను, వినండి. ఫస్ట్ రూల్, మెయిన్గా మీరు ఎప్పుడు కాలేజ్కి వచ్చిన ప్రాపర్ డ్రెస్ కోడ్లో రావాలి. ఇన్షర్ట్ ఉండాలి, ఐడి కార్డు ఉండాలి, షూస్ ఉండాలి. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను వినండి, క్లాస్ రూమ్లో ఫోన్ యూజ్ చేయకూడదు. ఇఫ్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టు నేను చూసానా, ఫోన్ మాత్రం సీజ్ అయిపోద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకుని ఉండండి. వీటిలో ఏ రూల్స్ ఫాలో అవ్వకపోయినా దాని తగ్గ పనిష్మెంట్ మీకు ఉంటుంది, ఓకేనా? ఏంట్రా బాబు, స్కూల్ అనుకుంటున్నారా కాలేజ్ అనుకుంటున్నారా ఇన్ని రూల్స్ పెట్టారు? నిజమే బ్రో, నేను అదే అనుకుంటున్నాను. సో విన్నారు కదా, బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో అలా ఫస్ట్ డే ఆఫ్ ది కాలేజ్ నుంచి ఇప్పటి వరకు రాకేష్ గారు రోజు హాస్టల్ నుంచి కాలేజ్కి రావడం, చదువుకోవడం, లైబ్రరీకి వెళ్ళి డౌట్స్ క్లారిఫై చేసుకోవడం. సో ఇదంతా వాడికి ఒక డైలీ రొటీన్ గా మారిపోయింది. అండ్ ప్రతి మిడ్ అండ్ సెమ్ ఎగ్జామ్స్ కి వీడు టాప్ చేసేవాడు. కానీ వీడి క్లాస్మేట్స్ అయిన బ్యాక్ బెంచర్స్ మాత్రం వీడిని డిస్టర్బ్ చేస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి వీడిని కాలేజ్ బంక్ కొట్టనా కూడా రమ్మన్నారు. రే, ఎప్పుడు చదివినా రా, అలా బయటికి వెళ్దాం. లేదురా, వర్క్ ఉంది, రాను. ఎవర్రా బాబు వీడు? అలా వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా, డైవర్ట్ చేసినా వీడి ఫోకస్ మాత్రం ఒకటే, చదువుకోవడమే. ఇంకా తర్వాత సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ మన రాకేష్ గారు ప్రతి సబ్జెక్ట్ లో టాప్ స్కోర్ తో పాస్ అయ్యాడు. కానీ వాడి క్లాస్మేట్స్ అయిన బ్యాక్ బెంచర్స్ కూడా జస్ట్ పాస్ మార్క్స్ తోని పాస్ అయిపోయారు. 95 వచ్చిందిరా, ఏం చేద్దాం? నాకు 90% వచ్చిందిరా. పాస్ అయిపోయాం కదా, చిల్ అవుతాం వెళ్ళి. రే దారా, ఎగ్జామ్స్ అయిపోయినాక బయటకు వెళ్ళి చిల్ అవుతుందా? లేదురా, రాను. రే బాబు, నువ్వు చదువు మేము చదివాం, కానీ నువ్వు పాస్ అయ్యావు, మేము కూడా పాస్ అయ్యాం. రే మాయా, ఈ ముఖానికి అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలుసా? అరే వాడు రాడుగానే మనం పోదాం పదండి. ఆ టైంలో వాళ్ళన్న మాటలే వీడు నిజం అనుకున్నాడు. అందుకే ఆలోచనలో పడ్డాడు. రే బాబు, నువ్వు చదువు మేము చదివాం, కానీ నువ్వు పాస్ అయ్యావు, మేము కూడా పాస్ అయ్యాం. రే మాయా, ఈ ముఖానికి అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలుసా? అరే వాడు రాడుగానే మనం పోదాం పదండి. ఒక మనిషి ఒక మంచి డిసిజన్ తీసుకోవడానికి చాలా టైం పట్టొచ్చేమో కానీ ఒక తప్పు చేయడానికి మాత్రం ఎంతసేపు పట్టదు. వీడు చేసింది కూడా అదే. ఫస్ట్ టైం వీడు చదువుని పక్కన పెట్టి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు.
ఎక్కడ్రా? బయట ఉన్నాను, యా చెప్పు. క్లాస్కి వచ్చేది ఏమైనా ఉందా లేదా? మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవర్రా మాయా? ఏం లేదు మాయా, పదా పోదాం. మనోడు కాలేజ్ గోడలు దూకి బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడేమో అనుకున్నాం, కానీ వీడు ఎంజాయ్మెంట్లో పడి ఏం చేస్తున్నాడో వీడికే తెలియటం లేదు. లేనిపోని కొత్త అలవాట్లన్నీ నేర్చుకుంటున్నాడు. కానీ అప్పుడే వాళ్ళు సరదాగా తీసుకున్న ఫోటో సీరియస్గా హెచ్ఓడి సార్ దగ్గరికి వెళ్ళింది. రే రాకీ, నేను హెచ్ఓడి సార్ పిలుస్తున్నారా? రే రాకీ, హెచ్ఓడి సార్ లోపలికి రమ్మంటున్నారా? చెలగేటండి సార్. ఇన్షర్ట్ లేదు, పై బటన్ లేదు, షూ లేదు. అసలు ఐడి కార్డ్ అయినా నీదేనారా? వాళ్ళు అసలు రిజల్ట్స్ అని తెలిసారా నీకు అసలు? లేదు సార్, చూసుకుంటాను ఉండండి. ఇదిగో చూసుకో అయితే. అసలు ఏమైంది నీకు? ఫస్ట్ ఇయర్కి ఇప్పుడు మార్పు ఎందుకు వచ్చింది? అసలు ఇంట్లో సిచ్యువేషన్ గుర్తుందా నీకు? మీ అమ్మగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అసలు నీకు మీ నాన్నగారు కూడా లేరు. అర్థమవుతుందా నీకు? అసలు ఏమైనా బుర్ర పని చేయట్లేదు అసలు నీకు? మీ అమ్మగారు ఏమో ఎక్కడో హైదరాబాద్లో పని చేస్తున్నారు, నిన్నేమో ఇక్కడ చదివేస్తున్నారు. నువ్వు చేసే పనులు ఇవ్వరా? అసలు ఏమైనా అర్థమవుతుందా నీకు? మరి ఒకటి గుర్తుపెట్టుకోరా, అంత లైఫ్ ఒకటి కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, ఉన్నారా పోయారా ఇవన్నీ నీకెందుకు అసలు? చూడు రాకేష్, ప్రతి మనిషికంటూ రెస్పాన్సిబిలిటీస్ అంటూ ఉంటే అలాగే నీకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ మర్చిపోతున్నావు నువ్వు. అది మాత్రం గుర్తుపెట్టుకోరా. రే రాకేష్, ఇప్పుడు బాధపడిన ఉపయోగం లేదురా. మారాలనుకుంటే ఇప్పుడే మారు, లేదా తర్వాత మారుదామన్న ఛాన్స్ ఉండదు. ఎవరి గురించి పట్టించుకో, నీ పని నువ్వు చూసుకో, సరేనా? ఆల్ ద బెస్ట్, వెళ్ళి ఇంకా. నేను ముందే చెప్పాను కదరా. అదంతా కాదు, ఇప్పటికిప్పుడు అవన్నీ సబ్జెక్ట్స్ ఎలా క్లియర్ చేస్తారా? అసలు నువ్వు స్కూల్ డేస్లో, ఇంటర్ కాలేజ్ డేస్లో ఎలా చదువో మర్చిపోయావా? ఎంజాయ్మెంట్లో పడి నిన్ను నువ్వు మర్చిపోయావు. ఇదంతా కాదు, సోది వద్దు కానీ క్లాస్కి వెళ్ళి చదువుకుందాం పద. అప్పటి నుంచి రాకేష్ గారు ఇదివరకు ఎలా చదివేవాడో సేమ్ అలానే మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాడు. కానీ సార్ అన్న మాటలకి వాడు ఏమైతే మర్చిపోయాడో అవన్నీ గుర్తు చేశాయి. అండ్ ఫైనలీ రాకేష్ గడు ఎంతో కష్టంతో అన్ని సబ్జెక్ట్స్ని క్లియర్ చేశాడు. ఇదంతా అయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూ. Shall I get in, ma'am? ఎట్ లాస్ట్కి వాడు అనుకున్నది సాధించాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవడో ఎంజాయ్ చేస్తున్నాడో ఎవడో తిరుగుతున్నాడని నువ్వు వాళ్ళని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి నీ లైఫ్ స్టైల్కి
సెట్ అవ్వదు. అండ్ లైఫ్లో ఏ తప్పు చేయకుండా ముందుకు వెళ్ళేవాడి కంటే చేసిన తప్పును తెలుసుకొని ముందుకు వెళ్ళేవాడే గొప్ప. ఎందుకంటే ఒక తప్పు చేసిన వాడు మళ్ళీ ఆ తప్పు లైఫ్లో రిపీట్ చేయడు, ఎవరిని చేయనివ్వడు.